హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇటలీలో మీ ఇండియా అమ్మాయి. ఇది మన ఇల్లు అండి. మన ఇంటి దగ్గర నుంచి వర్క్కి వెళ్తూ వీడియో అనేది తీశాను. చూడండి, అసలు ఆకులన్నీ రాలిపోయి ఏదో ఇంకా ప్రాణం లేని చెట్లలాగా అనిపిస్తుంది చూడడానికి. ఇప్పుడైతే వర్క్కి స్టార్ట్ అయ్యాను. ఈరోజు బాగా చలి ఉందండి. చలి అయితే కనుక అదరేస్తుంది, మామూలుగా లేదు. చేతులు అయితే చూస్తున్నారు కదా, మరీ ఘోరంగా ఉంది. ఒకసారి డ్రెస్లా కప్పుకున్నాను చూడండి, ఎంత కప్పుకున్నా సరే చలిగానే ఉంది. మళ్ళీ ఇది కూడా వేసేసుకుంటాను. ఇన్ని వేసుకున్నా సరే చలికి అల్లాడిపోతున్నాము. అదిగో మన ఇల్లు ఇప్పుడు కనిపిస్తుంది, చూసారు కదా, బ్యాక్ సైడ్ అది మా ఇల్లు. చూపిస్తాను చూడండి, ముందు పక్క. అదిగో చూసారు కదా, చెట్లన్నీ ఎలా ఉన్నాయి. ఒక్కొక్కరు ఫుల్గా కప్పేసుకున్నామండి, అంత చలి అయితే ఉంది. చూడండి చెట్లు ఎలా ఉన్నాయి. అమ్మో, ఇంత చలికి వర్క్కి వెళ్తుంటే ఉంటుందండి, ఇంకా మాట కూడా సరిగా రావటం లేదు. అంత వణుకైతే వస్తుంది, అంత చలి కూడా ఉందండి ఇక్కడ. ఇది నేను జనవరిలో తీస్తున్నాను ఈ వీడియో అయితే కనుక. ఇంకా మంచు పడితే మళ్ళీ వీడియో తీస్తానండి. మంచు ఎలా ఉంటుంది ఏంటి చూస్తుంటే చాలా బాగుంటుంది. కాకపోతే మంచు చూడడానికి బాగుంటుంది, కానీ ఆ మంచు పడి వెళ్ళిన తెల్లారు ఉంటుందండి, అదొక రకమైన నరకం. చేతులన్నీ ఇట్లా అంటే కొంగరలు పోతూ ఉంటాయి. చూసారు కదా, రెడ్గా అయిపోతున్నాయి చేతులు. గాలి కూడా ఉంది ఇవాళ. ఈ చలికి తోడు గాలి కూడా హెవీగా వస్తుంది. నేను వెళ్ళేటప్పుడైతే కింద నుంచి నడుచుకుంటూ పోతాను. ఈ చెట్లు మటుకు ఎండిపోవండి, ఇంకా చలి లేదు, ఏమీ లేదు. ఈ చెట్లు ఇలాగే ఉంటాయి చూడండి. బాగుంది కదా, చూడడానికైతే బాగుంటుంది, కానీ భరించడానికేనండి చలి. అప్పు మనకి ఎలా ఉంది జనవరిలో వాతావరణం ఏంటి అనేది కామెంట్ చేసేసేయండి. ఇంకొక రిక్వెస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేయటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, గట్టిగా నొక్కి పడేసేయండి బెల్ అనేది. ఎప్పుడు నేను వీడియో పెట్టినా నోటీస్ వస్తాయి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మన వీడియోలు చూస్తూ ఉండొచ్చు. ఇంకా చూస్తున్నారు కదా, ఇది రైల్వే గేట్ అండి. ఇంకా మీకు నేను ఎక్కడ కనిపించాను ఈ వీడియోలో అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు నేను ఎక్కడో చోట కనిపించి ఉంటాను కదా. ఇది ఇక్కడ రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంటుందండి. వర్షం పడితే మనకి ఇవి పట్టుకోకూడదు. ఇది చూడండి, అసలు మరీ ఘోరంగా ఉన్నాను. ముసుగులు వేసుకొని ఈ విధంగా వర్క్కి వెళ్తుంటే ఏదోలాగా ఉంటుంది, కానీ ఇక్కడ వాతావరణానికి తప్పదండి. ఇది కామన్, ఇట్లా వెళ్ళిపోవడం అనేది కామన్. చలి కూడా ఎక్కువగానే ఉంది. చూడండి, ఇక్కడ చూసారు కదా, ఈ కాకికాయలు చాలామంది తింటూ వీడియోలు పెడుతున్నారు. ఏంది వగరుగా ఉన్నాయి, తినలేకపోతున్నాము అని పెడుతున్నారు. కానీ అవి యాక్చువల్గా పండిపోతేనే తినాలండి, పచ్చి పచ్చిగా అయితే తినకూడదు. ఇదిగో ఇక్కడైతే చక్కగా పెట్టారు చూసారా, అక్కడక్కడ బోర్డ్స్ అయితే చక్కగా ఉంటాయండి. ఇంకా చూడండి, ఇక్కడ కూడా చెట్లు ఆకులన్నీ రాలిపోయినాయి. ఈ చెట్లు కొన్ని అన్నిటికీ రాలిపోతాయని నేను చెప్పను కదా, కొన్నిటికే రాలిపోతాయండి. ఇక్కడ కొన్ని సిమ్ములు ఉంటాయి ఎక్కువ. నేను వాడేదైతే ఫాస్ట్ వెబ్ వాడతాను సిమ్. విండ్ ఉంటుంది మనకు సర్కిల్లోనే, మనకి ఇంటికి దగ్గరలో నడుస్తూనే ఎక్కడ పౌజ్ కానీ ఏమి చేయకుండా వీడియో తీసాను. చూసారు కదా, మొత్తం కంటిన్యూగా. అదేం విండ్ షోరూమ్. ఇది ఫాస్ట్ వెబ్, ఇది టిమ్. మన ఇంటికి దగ్గరలోనే అన్నీ ఉంటాయి ఇవి కూడా. ఇవి చూసారు కదా, మనకైతే ఇప్పుడు ఇక్కడ బస్ కోసం వెయిట్ చేయాలి. నేనైతే 4వ నెంబర్ బస్ ఎక్కుతానండి. ఈరోజు సెలవు రోజు. ఎన్నింటికి వస్తుందో చూడాలండి 4వ నెంబర్ బస్సు. ఇంకా ఎంత మంచిగా ఉండాలో, ఈ చలికి ఉండాలి. చేతులన్నీ ఎర్రగా అయిపోతూ ఉన్నాయి, కానీ నేను గ్లౌజులు ఉన్నాయి వేసుకుంటే వీడియోస్ తీయడానికి కానీ, ఫోన్ పట్టుకోవడానికి కానీ, ఫోన్ మాట్లాడటానికి కానీ కుదరదు అని చెప్పి నేనైతే కనుక వేసుకోను. చూస్తున్నారు కదా,
ఇదండి, ఇక్కడ నేను బస్ ఎక్కుతాను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 4వ నెంబర్ బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఇంకోటి మనకు ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో కూడా మనం చూసుకోవచ్చు బస్సు ఎన్నింటికి వస్తుంది ఏంది అనేది. ఇక్కడ బస్సు ఆగుతుంది. ఇక్కడ వచ్చేసి 11వ నెంబర్ బస్సు టైమింగ్స్. ఇక్కడ వచ్చేసి 3, 4, 2 ఈ బస్సులు అయితే ఆగుతాయండి. ఇక్కడైతే చూసారు కదా, ఇక్కడ రాశారు 2, 3, 4, 11 ఈ బస్సులు అయితేనే ఈ ప్లేస్లో అవుతుంది. ఇదిగో ఇక్కడ ఉంది కదా, దీన్ని ఫోన్లో స్కాన్ చేసుకుంటే కనుక మనకి టైమింగ్స్ కూడా పడతాయి. చూడండి, ఇప్పుడు ఇక్కడ బస్సు ఎక్కుతాయి. ఈ చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఈ వీడియో ఒకవేళ చేయాలి మంచు పడితే కనుక కంటిన్యూ చేస్తాను, లేదు అంటే మంచు పడింది మరొక వీడియో పెడతాను. ఈ వీడియో ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలి అనుకుంటున్నారు అనేది కూడా చెప్పేసేయండి. చూస్తున్నారు కదా, నేను చూపిస్తూ వీడియోని చేసేస్తున్నాను. చల్లగా చేతులన్నీ ఎర్రగా అయిపోయినాయి. ఓకేనా? బాయ్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నేనైతే బస్సులో ఉన్నానండి. బస్సు దిగిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను. చూసారు కదా, ఇప్పుడైతే బస్సులో ఉన్నాను. చూడండి, బస్సులోనే ఉన్నాను. చూసారు కదా, ఇది బస్సు. ఇప్పుడు మామూలుగా అయితే అక్కడికి వెళ్ళి రోడ్డు క్రాస్ చేయాలి. ఈరోజు సెలవే కదా, ఎక్కువ వెహికల్స్ ఉండవు. చూడండి, అన్నీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇక్కడే క్రాస్ చేస్తున్నాను. మామూలుగా అయితే అక్కడి నుంచి క్రాస్ చేసి వస్తాను. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడే క్రాస్ చేసేసి వెళ్తున్నాను. ఇక్కడ కూడా చూడండి, చెట్ల ఆకులన్నీ రాలిపోయాయి. నేను ఇందాక ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియో కంటిన్యూ వేయదండి. చూసారు కదా, ఇప్పుడు ఇది ఈరోజు సెలవు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ రోడ్డు క్రాస్ చేసేస్తున్నా. రూల్స్ ఏం ఫాలో అవ్వటంలా. లేదంటే ముందుకెళ్ళి రావాలి, ఆడొస్తామని చెప్పండి. ఓకేనా? ఈరోజు టైం ఇప్పుడు ఎంత అయిందో చెప్పనా? మార్నింగ్ 9 అయిందండి. 9ంటికి చూడండి, సూర్యుడు నిద్రపోతున్నాడు. అందరూ నిద్రపోతున్నారు సెలవు కాబట్టి. నేను ఒక్కదాన్నే రోడ్ల మీద తిరుగుతూ వర్క్కి వెళ్తూ ఉన్నాను. అదేనండి, ఇక్కడ ముందు రోజు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఉదయం అయితే 10, 11 దాకా చూసారు కదా, క్రిస్మస్కి లైటింగ్ కూడా ఫుల్గా వేసేసుకుంటారు. ఇక్కడ క్రిస్మస్ అంటేనే బాగా ఎంజాయ్ చేస్తారండి, ఫుల్ ఎంజాయ్. చూడండి, ఇదైతే కనుక ఇక్కడ సైకిల్స్ అండి. సైకిల్ని బిచ్చుకులెత్త అంటారు కదా, దీనికి ఒక యాప్ ఉంటుంది. చూపిస్తాను. ఇదిగో యాప్, ఫోన్లో యాప్ వేసేసుకొని ఇక్కడ స్కాన్ చేస్తే కనుక మనకు సైకిల్ యూజ్ చేసుకోవచ్చు. ఇది మంత్లీ వారిగా కట్టేసి మనం యాప్ అనేది తీసేసుకుంటే సరిపోతుంది. ఇంకా జనవరిలో ఇంత చలి ఉంది అంటే ఇంకా చెప్పే పని లేదు. ఇప్పుడైతే కనుక 1 ఉందండి. ఇప్పుడు ఇవాళ ఏందో మంచు అని కూడా రాశారు, చూడాలి. ఇవాళ మంచు పెడితే కనుక అది కూడా మరొక వీడియో చేస్తాను. ఇది చర్చ్ అండి, వర్క్కి దగ్గరలో ఉంటుంది ఈ చర్చ్ అయితే. చూడండి, ఇక్కడ కూడా సూపర్ ఉంటుంది. ఇక్కడైతే లైన్ ఫాలో అవుతానండి, ఎందుకంటే ఇది చిన్న రోడ్డు అయినా ఫుల్గా వెహికల్స్ ఎప్పుడు ఎటు వస్తాయో తెలియదు. చూసారు కదా, ఇప్పుడు క్రిస్మస్ చెట్టు. చలి చలి చలి. ఇదిగో ఇక్కడ కూడా ఆకులన్నీ రాలిపోయినాయి. ఇది చర్చ్ అండి. ఇక్కడ రోడ్డుకో చర్చ్ అయితే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నుంచి వర్క్కి వెళ్తాను కాబట్టి వీడియో అనేది ఎండ్ చేసేస్తాను. ఇంకా కుదిరితే ఇంకొక వ్లాగ్ ఈవినింగ్ చేస్తాను. ఇది నా మార్నింగ్ వర్క్కి వెళ్ళే రొటీన్ అని అయితే చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ఇలాగే ఉంటుందండి. ఈరోజు సెలవని కొత్తగా ఉండదు, సెలవు లేదు అని కొత్తగా ఉండదు. నాకు ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. ఉదయం అయితే లేకపోవటం, కాఫీ తాగటం, ఫ్రెష్ అవ్వటం, పరిగెత్తడం, ఇలాగే ఉంటుందండి. లైఫ్ అంటే అదే కదా. ఇది ఒక లైఫ్, నా లైఫ్ అండి. మీకు నా లైఫ్ ఎలా అనిపిస్తుంది? మార్నింగ్ చూసారు కదా, ఎదురుగా వ్యాన్ వెళ్తుంది, అది డస్ట్ అండి. ఒకరోజు పొడి చెత్త, తడి చెత్త, పేపర్ అన్నీ తీసుకువెళ్తూ ఉంటుంది. ఇక్కడ బార్ అండి. ఇక్కడ బార్ అనగానే కాఫీకి వెళ్తాం అనుకుంటారా? ఇక్కడ బార్ అంటే తాగటానికి అంటారు. ఇది కాఫీ బార్. ఇక్కడ స్నాక్ కానీ అన్నీ ఉంటాయండి. అంటే నేను ఎప్పుడూ వెళ్ళలేదు, అన్నీ ఉంటాయి. దీనికి వెళ్ళలేదు, మామూలుగా వెళ్తాము
కాఫీ తాగడానికి. దీనికైతే ఇంతవరకు వెళ్ళలేదు. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ దొల్లుకుంటూ వస్తే బెల్ ఐకాన్ కొడితే. ఓకేనా? మీ కామెంటు నా దాకా అందజేస్తారని అయితే అనుకుంటున్నాను. మరొక వీడియోతో వస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.